ఈ రోజు మనం మంచి ఒక ఓరియంటెడ్ స్టోరీ చూద్దాం. ఈ సినిమా పేరు మాతృభూమి. అమ్మాయి పుడితే భారం అనుకుని చంపేసే ఫ్యూచర్ లో ఏమైతుందో అని ఈ సినిమా క్లియర్ గా చూపించిండ్రు. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది, చూడనోళ్ళు అక్కడే చూడొచ్చు. ఇక ఈ సినిమా స్టోరీలోకి పోతే, ఒక ఊర్లో చటర్జీ అనే ఒక పెద్ద మనిషి ఉండేటోడు. ఆయనకు 5 కొడుకులు ఉంటారు. ఆయన పెళ్ళం జబ్బు చేసి చనిపోతుంది. కొడుకు పెద్దోళ్ళు అవుతారు. పెద్ద కొడుకు నాకు ఇంకా పెళ్లి చేయమని తండ్రిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ఏరియాలో అమ్మాయి దొరకడం చాలా కష్టమైపోతుంది. సంబంధాలు చూడటానికి ఒక పంతుల్ని పిలుస్తారు. చటర్జీ ఎంత కట్నం అయినా ఇస్తా, అమ్మాయిని చూడమని చెప్తాడు. చుట్టుపక్కల ఆడపిల్లలు లేరని, ఒకవేళ దొరికితే కబురు చేస్తానని పంతులు చెప్తాడు. ఆ ఊర్లో ఆడపిల్లలు లేక మగోళ్ళంతా చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ముసలితనం వచ్చినా పెళ్లిళ్ళు కాక బాధపడుతుంటారు. ఆడపిల్లలు లేకపోవడంతో వీడియోలు చూసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు. ఒకరోజు పంతులు చెరువు దగ్గర ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమెను ఫాలో చేసుకుంటూ ఇంటి దాకా పోతాడు. ఆ అమ్మాయి తండ్రితో, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తే ₹1,00,000 ఇస్తామని చెప్తాడు. డబ్బులకు ఆశపడి ఆ అమ్మాయి తండ్రి ఒప్పుకుంటాడు. పంతులు వెంటనే చటర్జీకి విషయం చెప్తాడు. చటర్జీ ఆ అమ్మాయిని ఇంటికి పోతాడు. అయితే చటర్జీ ఆ అమ్మాయిని తన 5 కొడుకులకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్న సినిమా కూడా అదే జరుగుతుంది. ఇంటికి పోయినాక ఫస్ట్ నైట్ తనతో ఉండాలని పెద్ద కొడుకు అనుకుంటాడు. చటర్జీ వచ్చి నన్నెవరు పట్టించుకుంటలేరు అని బాధపడతారు. దాంతో 5 కొడుకులు ఉన్నారు కదా, 5 రోజులు మీకు, 2 రోజులు నాకు అని పంచుకుంటారు. తండ్రి అట్లా అనటంతో వాళ్ళు కూడా ఏం మాట్లాడలేక ఒప్పేసుకుంటారు. మొదటి రాత్రి ఆ అమ్మాయి మామగారితో తిరుగుతుంది. చీకటిలో విషయం తెలిసిన ఆ అమ్మాయి తెల్లారేసరికి తనతో గడిపింది మామగారు అని తెలిసి బాధపడుతుంది. ఇట్లా ఆ ఇంట్లో అమ్మాయిని వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే వాడుకుంటారు. కానీ చిన్న కొడుకు మాత్రం ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆమె కూడా అతనితో ప్రేమగా ఉంటుంది. ఇది చూసి మిగతా అన్నదమ్ములు చిన్నోని మీద కోపం వస్తుంది. అందరూ కలిసి చిన్నోని చంపేస్తారు. ఆ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక ఆడపిల్ల పుడుతుంది. చివరికి వాళ్ళంతా కలిసి పాపను చంపేస్తారా, లేక అమ్మాయి వాళ్ళ నుండి తప్పించుకొని పోతుందా అనేది సినిమాలో చూడాల్సిందే. అసలు ఆడపిల్లల్ని చంపటం ఎంత తప్పు అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో చూస్తే ఆడపిల్ల విలువ ఏంటో తెలుస్తుంది. ఆడపిల్ల లేకపోతే సమాజం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మీరు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. యూట్యూబ్ లో ఫ్రీగానే ఉంది. టైం ఉంటే తప్పకుండా చూడండి. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.